సార్ ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయిస్తారు? ఎక్కడంటే బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒక్కరిని బయట ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది, రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా ఒక పక్క లోకేష్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్ ఇదంతా. అది జరగదు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న జరగదు, నడవదు పక్క. చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలు అవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్గా నడుస్తుంది అంటారా? కూటమి మధ్యలో బాలదంటారా? అది చంద్రబాబు నాయుడు గారు ఓపిక మంతుడే, ఓపిక ఎక్కువ ఆయనకి. ఆయన పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య మాటల్లో కొంచెం గ్యాప్ వస్తుంది. దానిలో చూసుకుంటే ఎన్ని వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడేది ఒక రకంగా మాట్లాడుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం నడిచినంతసేపు నిలబడుద్ది. అది బ్రేక్ అయ్యి చంద్రబాబుకి సహనం నశించిన రోజు బ్రేక్ అయిపోయింది. సక్సెస్గా 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళొద్దని కష్టమే, కూటమి ముందుకు కష్టమే. ఎందుకంటే 6 నెలలకే కొంచెం తేడా కనపడుతుంది, తేడా కొడుతుంది. వాళ్ళు పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జనసేన. వీళ్ళు అది తెలుగుదేశంకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. అది అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఎవరైతే టికెట్లు కూడా తోపులాటలో 6 చనిపోయారు. ఒక పక్క ఏమో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది, ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము క్షమాపణ చెప్తాము, టీడీటీ బోర్డు క్షమాపణ చెప్పాలి, క్షమించమని చెప్తాం అంటున్నారు. దాన్ని పరిగణన తీసుకోవట్లేదు టీడీ చైర్మన్. చంద్రబాబు గారు ఏమో కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళని సస్పెండ్ చేశారు జాబ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసలు ఈ సఖ్యత గురించి కానీ ఆ సంఘటన గురించి ఏం చెప్తారు? నేను అదే చెప్పాను మీతో. ఇప్పుడు ప్రతి విషయానికి డబుల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒక సీఎం మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ఇంకొక మంత్రి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. అది చేయటం కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఘోరమే, జరగకూడదు, చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం, బాధాకరమైన విషయమే. దాన్ని ఎవరో కాదనలేరు. కానీ అది వ్యక్తి తప్పులే కదా, మామూలుగా మానవ తప్పిదమే కదా. అది పోలీస్ అధికారుల, టీటీడీ అధికారుల, ఎవరనేది ఒకరి మీద తొయ్యలేం మనం. అది పోలీసుల పాత్ర ఉండొచ్చు, టీటీ అధికారులు వేలాది టికెట్లు ఒకేసారి అమ్మేసినందుకు టీటీ అధికారులు తప్పు ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంది భక్తులు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఉంటే ప్రతిసారి ఏదో జరుగుతుందంట. ఈసారి జరగకుండా చూద్దాం అనుకున్నాం, కానీ జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అది వ్యక్తి మానవ తప్పిదమే. దాంట్లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు రావు కదా. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి, టీటీడీ అండగా ఉండి, ఆ ప్రభుత్వం ఆ 6-7 కుటుంబాలని 42 మంది దాకా బాగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, దాంట్లో సందేహం లేదు. అంటే మీరు 1975 నుంచి కాంగ్రెస్ పార్టీలో అనుబంధం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజనకు ముందు వరకు ఎందుకు వింతా సంజయ్ రెడ్డికి ఒక కీలకమైన పదవి రాలేదు? దానికి వ్యక్తులు కారణం. కావూరి సాంబశివరావు, కావూరి సాంబశివరావు మెయిన్. నాకు కావూరి సాంబశివరావుకి పొలిటికల్గా నా ఎడ్యుకేషన్ నుంచి కూడా ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, గౌరవమే. నాతో బాగానే ఉండేవాడు, పైకి బాగానే ఉండేవాడు. పొలిటికల్గా వచ్చేతలకి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ తర్వాత మన రాజకీయంగా తొక్కేయడానికి ఆయన ప్రయత్నించాడు. ఎంత తొక్కితే అంత మనం పార్టీలో మనం పైకి లేచాం తప్ప తగ్గలేదు. ఆయన మెయిన్. ఇంకా తర్వాత ఉన్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే దాదాపు 75 నుంచి అంటే 2024 అంటే దాదాపు 54 సంవత్సరాలు. కరెక్టే. ఈ 54 ఏళ్లలో ఒక కీ రోల్ అనేది సంజయ్ రెడ్డికి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక రాష్ట్ర సంబంధించిన ఒక క్యాబినెట్ హోదా కానీ మనకు దగ్గర దాకా వచ్చి మన గుమ్మం దాకా వచ్చి మన చేతి దాకా వచ్చి ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోయింది. కట్టప్పలు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరా కట్టప్పలు? ఉన్నారు, పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఒకళ్ళిద్దరు ఆల్రెడీ ప్రతి రాజకీయ పార్టీలో బహిరంగ తెలిసిన విషయం కట్టప్ప ఎవరు అనేది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉంది, మీకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కరెక్టే. ఇంతకుముందు కూడా ఉపయోగం ఏంటి? కనీసం ఒక పదవి, ఒక కీ రోల్. ఎన్నిసార్లు మనకి ఎవరా కట్టప్ప? అవమానం జరిగినా, రాకపోయినా, సీటు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణత్యాగాలు,
మన కళ్ళు సన్నల్లో మెదులుతూ ఉంటాయి కాబట్టి నేను వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్స్పైర్ అయినట్టు కాదు. వాళ్ళు ఇందిరా రాజీవుల యొక్క ప్రాణత్యాగాలు కాంగ్రెస్ పార్టీకి ఎవరినట్టుకైనా జీవం పోస్తాయి అని త్యాగాలు అనేది అందరికీ ఉంటుంది సార్. వాళ్ళే చేశారు త్యాగాలు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లక్ష్యం అనేది నేను ఎమ్మెల్యే అవ్వాలని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. రాజశేఖర రెడ్డి అయ్యాడంటే మేము అందరం చేయబెట్టి అయ్యాడు. అలా వింతాస్ రెడ్డికి ఉన్న లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుంది కదా. ఉంది చెప్తున్నాను కదా, మనం అవ్వాలనుకున్నా వాళ్ళు అవనివ్వలేదని చెప్తున్నా కదా. వాళ్ళు మన హెడ్ మీద 2-3 సార్లు కోట్లాది రూపాయలు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి లక్షలాది రూపాయలు చేతులు మారినాయి. మన జీవితాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా మనం ఏఐసీసీ మెంబర్ వరకు వెళ్ళాం. ఎవరు చెప్తేనే మన సమర్థతను బట్టి తీసుకున్నారు తప్ప మనం అక్కడికి వెళ్ళి రాయించుకున్నది ఏం కాదు. అంతగా మీరు కట్టప్ ఎవరని చెప్పలేదు. మీకు ఎవరు వెన్నుపోటు పొడిచిందా? ఈ 55 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక కీ రోల్, ఒక పదవి రాకుండా అడ్డుపడ్డా కట్టప్ ఎవరు మీకు? సరే, ఒక పేరు చెప్పేశానుగా, ఇంకో పేరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు కూడా వస్తే వదిలేండి, బాధపడతారు. పార్టీలోనే ఉన్నారు. మా పార్టీలోనే దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న సీనియర్లో కూడా దొంగలు ఉన్నారు. దొంగలు లేరని నేను అంటే ఎప్పుడు ఉంటాను. ప్రతి రాజకీయ పార్టీలో దొంగలు ఉంటారు. ఉండరని నేను అన్నాను. ఎవడో ఉన్నా ఎవడో లేకపోయినా నేనుంటా. మా షర్మిల ఉంటుంది ఖచ్చితంగా. మా షర్మిల పక్కనే నేనుంటా. నేను ఈ గదిలో ఉంటే అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నేను మొత్తం ఉండట్టే. నేను ఆఫీస్లో ఉంటే ఏగా కూడా వాలదు ఎవడి మీద.